ఇవన్నీ ఫోటోలు ఎక్కడున్నాయి, వేరే కాన్స్టిట్యూన్సీలు ఎక్కడున్నారు, ఆ డీటెయిల్స్ అన్ని వారికి హ్యాండ్ ఓవర్ చేయడం. వారు చెప్పింది ఏంటంటే మేము ఇంతవరకు కొన్ని యాక్షన్స్ తీసుకున్నాం, మళ్ళీ మీకు కమ్యూనికేట్ చేశాం. మళ్ళీ మీకు ఏదైనా గ్రీవెన్స్ ఉంటే మేము చెప్పాము, మళ్ళీ ఎప్పుడెప్పుడు చెప్తామంటే నిన్నే ఇచ్చారు కాబట్టి మీరు చూసి చెప్పన్నారు. డెఫినెట్గా మళ్ళీ కంప్లైంట్ చేస్తాను. నేను ఒకటే చెప్పాను, ఆల్ ఆఫీసర్స్ బెదిరింపులు భయభ్రాంతులు చేస్తున్నారు. ఒక చీఫ్ సెక్రటరీ ర్యాంక్ ఆఫీసరే ఎలక్షన్ కమిషనర్గా ఉంటే కేంద్ర ప్రభుత్వాన్ని ప్రొటెక్షన్ అడిగే పరిస్థితికి వచ్చాడు. అదే ఎగ్జాంపుల్ వారికి చెప్పాను. ఇప్పుడు ప్రతి ఒక్క ఆఫీసర్ మీద, అది కలెక్టర్ కావచ్చు, ఎస్పీ కావచ్చు, కింద ఆఫీసర్లు కావచ్చు, బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయడం, ఒకవేళ కానీ వినకపోతే కేసులు పెట్టడం, అరెస్ట్ చేస్తాం, థ్రెటన్ చేయడం, ఇవే జరుగుతున్నాయి. ఇలాంటి జరిగినప్పుడు మీరు ఫర్మ్గా ఉంటే తప్ప ఇక్కడ ఫెయిర్ ఎలక్షన్ జరగవని చాలా స్పష్టంగా చెప్పారు. అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎలక్షన్లు 2 నెలలే ఉంది. ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది, ఎన్యూమరేషన్ అయిపోయింది, ఓటర్స్ వెరిఫికేషన్ అయిపోయింది. ఆ డేట్ కూడా ఈ నెల 24వ తారీఖు డేట్ కూడా ఇచ్చేశారు. ఇవన్నీ అయినాయి. కానీ ఫర్మ్గా ప్రతి ఒక్కటి ఎలక్షన్ కమిషన్ కానీ అనుకోకపోతే ఇంకా స్లిప్ అయ్యే అవకాశం ఉంటుంది. టైం ఇంకా మీకు తిరిగి రాదు. ఎలక్షన్ డే ఈజ్ డిసైడెడ్, పోలింగ్ డే ఈజ్ డిసైడెడ్, కౌంటింగ్ డే కూడా డిసైడ్ అయిపోతుంది 2-3 రోజుల్లో. అది కాదు ఇక్కడ ఇష్యూ. వీళ్ళు ఎంత ఫర్మ్గా ఇప్పుడు ఇంతవరకు చేసిన ప్రాసెస్ ఎట్లుందో చూడడానికి వచ్చారు. ప్రిపేర్డ్నెస్, ఆ ప్రిపేర్డ్నెస్లో ఏం చేయబోతున్నారో, ఏం జరిగిందో అన్నీ మేము మా యొక్క అబ్జర్వేషన్స్ కానీ, మాకుండే బాధలు కానీ, ఇక్కడ జరిగిన విషయాలు కానీ చాలా స్పష్టంగా వారికి ఎక్స్ప్లెయిన్ చేశాం. నవ్ ఇట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్ టు కండక్ట్ ఫ్రీ అండ్ ఫేర్ పోల్. నేను అది కూడా చెప్పాను. ఒకప్పుడు ఎలక్షన్ కమిషన్ లేనప్పుడు కూడా నేను ఎన్నికల్లో పోటీ చేశాను. తర్వాత ఎలక్షన్ కమిషన్లు రాజ్యాంగబద్ధంగా వచ్చాయి. అప్పుడు కూడా ఇంత ఘోరాలు జరగలేదు.